హాయ్ ఫ్రెండ్స్, కారపు బూందీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్లో మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల శనగపిండి వేసుకోవాలండి. ఇందులోకి అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సోడా పిండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఉండలు లేకోకుండా కలిపేసుకోవాలండి. ఇలా బాగా చక్కగా కలిపి ఇలానే చక్కగా కలిపి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలపాలండి. ఇప్పుడు నీళ్లు వేసుకుంటూ కలపాలి. ఇలానే బాగా కలిపి పిండి కన్సిస్టెన్సీ వచ్చేటట్లు కలిపేసుకోవాలండి. ఇలా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలండి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవాలండి, కొంచెం డీప్ ఫ్రైకి కావాల్సినంత. ఇప్పుడు చిల్లుల గరిటెకి కొంచెం ఆయిల్ పెట్టి ఇట్లా తగిలించి ఉండాలి. ఇలా పూసి పెట్టి ఇందులోకి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక దాని మీద ఇలానే పిండి వేసి ఇలా చేయాలండి. ఇలా రుద్దితే బాగా బూందీ బాగా కరకరలాడేటట్లు చక్కగా వస్తుంది. మళ్ళీ ఆయిల్ ఎక్కువ ఉందని ఫుల్ వేసేయకూడదండి. బూందీ ఒకళ్ళకొకటి తగులుకొని షేప్ సరిగ్గా రాదు. ఇలా వేసి ఇలా చెంచా తీసుకొని ఇలా కలపాలండి. ఆయిల్ మీద ఇలా బూందీని ఇలా కలుపుతూ ఉంటే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఆ చిల్లుల గరిటెకి ఇలా పిండి అంతా ఇలా తీసేసేయాలండి. తీసేసి మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఈ బూందీ ఇలానే పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మంచి కలర్ వచ్చేసిందండి. తీసేసేయండి. ఇప్పుడు తీసి ఒక బౌల్లో లేకపోతే ఒక ప్లేట్లో వేసుకోవచ్చు. వేసుకొని ఇందులో వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి ఉప్పు, కారం కలిపి వేసి, ఉప్పు రుచికి సరిపడేంత, కొంతమంది ఎక్కువ తినచ్చు. అందుకు మీ రుచికి తగ్గట్టు ఉప్పు, కారం వేసేసుకొని కలిపేసుకొని దోరగా వేయించుకున్న శనగిత్తనాలు కూడా కలిపేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర అవైలబుల్ లేదు. ఇలా స్పూన్తో మొత్తం కలిపేసి ఉప్పు, కారం మొత్తం బూందీకి తగులుకున్నట్లు కలిపేసేయాలండి. కలిపేసుకుని ఇంట్లోనే చక్కగా బూందీ తయారు చేసుకోవచ్చండి. పిల్లలకి స్నాక్స్ కానీ బాగుంటుంది. ఇలా రౌండ్ షేప్లో బాగా వచ్చినాయి చూడండి, కరకరలాడేటట్లు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఇంట్లోనే ఈజీగా బూందీ తయారు చేసుకోవచ్చు.